అందరికీ నమస్కారం. చాలా సెన్సిటివ్ టాపిక్ బట్ చాలా ప్రొఫెషనల్గా హ్యాండిల్ చేస్తా. ఓకే, జస్ట్ ఒక సెమినార్ టైప్ ఇస్తాయి ఈ వీడియో. బెయిల్ ఈజ్ ద రూల్, ఓకే, జైల్ ఈజ్ ద ఎగ్జంప్షన్. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఇది మొన్న మధ్య ఈ ప్రశ్న రావణ్ జోసెఫ్ సంబంధించి బెయిల్ ఇస్తున్న మూమెంట్లో ఉపా చట్టం కింద బెయిల్ రన్ మూమెంట్లో మాట్లాడుకున్నాం. మన కావ్యాస్ మీడియాలో ఇచ్చాం. ఇక ఈరోజు రూల్ ఆఫ్ లా, ఈక్వాలిటీ బిఫోర్ లా, ఇది కూడా మాట్లాడుకోవాలి. అంటే బిఎన్ఎస్ సెక్షన్ 352, బిఎన్ఎస్ సెక్షన్ 353 కింద కేసు ఫైల్ అయింది. ఎవరి మీద? నాగార్జున యాదవ్ అని వైసీపీ అధికార ప్రతినిధి సమ్యేదో ఉందని పొజిషన్, వైసీపీ నాయకుడు. ఇతను సాక్షి టీవీ డిబేట్లో కొమ్మినేని శ్రీనివాసరావు మోడరేటర్గా ఉన్నాడు. దెన్ ఆయన ఉండంగానే మనోడేది అంటూ ఉంటే ఆయన వింటూ ఉన్నాడు చక్కగా. ఇక ఈలోపు మనోడు పీటర్ అయిపోయాడు. అయ్యో ఏంటి అలా అంటున్నారు, అది అనొద్దు అన్నాడు, అనేసాడు ఆల్రెడీ. అందులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనరాని మాటలు ఘోరాతి ఘోరంగా, అసలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇంటెన్షనల్గా ఆయన్ని ఇన్సల్ట్ చేస్తూ ఆయన యొక్క గౌరవ మర్యాదకు భంగం కలిగించే విధంగా అండ్ ఓ రకంగా ప్రాంత విభేదాలు సృష్టిద్దామని చెప్పేసి మొత్తం ఒక ప్లానింగ్ అన్నట్టు. ఇక కేసు ఫైల్ అయిపోయింది తెలంగాణలో. బిఎన్ఎస్ సెక్షన్ 352, బిఎన్ఎస్ సెక్షన్ 353 కింద పెట్టారు. సిందాన్ని నేను చెప్పినటువంటివి ఇవన్నీ కూడా కావాలని ఇన్సల్ట్ చేయటం అండ్ వాళ్ళ గౌరవ మర్యాదకు భంగం కలిగించడం, వాంటెడ్గా కావాలని చెప్పేసి వారిని డీగ్రేడ్ చేద్దామని అనుకోవటం, ఇక రకరకాలు అనుకోండి. ఇంతే ఈ 2 సెక్షన్. ఇది నాగార్జున యాదవ్కి సంబంధించి. ప్రశ్న రావణ్ అలియాస్ యూట్యూబర్ జోసెఫ్ ఉన్నాడే, అతని మీద కూడా పిఠాపురంలో, సర్పవరంలో, తర్వాత మచిలీపట్నం, యలమంచిల, అనకాపల్లె మొత్తం 4 స్టేషన్లు తిప్పారు. 4 చోట్ల జడా శ్రవణే వాదించాడు. 4 చోట్ల బెయిల్ వచ్చింది. 4 చోట్ల సేమ్ సెక్షన్లు, బిఎన్ఎస్ సెక్షన్ 352, బిఎన్ఎస్ సెక్షన్ 353. బిసైడ్స్ దట్ మీన్స్ ఇన్ ఎడిషన్ టు, వీటితో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కూడా పెట్టున్నారు. ఎందుకు? ఇక్కడ నాగార్జున యాదవ్ వచ్చేసేంటి, డైరెక్ట్గా సాక్షి టీవీ లైవ్లో డిబేట్లో మాట్లాడినాడు. ఇతనేంటి యూట్యూబర్ జోసెఫ్ యూట్యూబ్లో వీడియోలు పెట్టాడు. కొన్ని ఏలూరు సభలో దళిత క్రైస్తవ శంఖారామ సమ్మెద అక్కడ కొన్ని మాట్లాడు. ఇందులో ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ని ఏ రకంగా దూషించాడు ఏంటనేది హైలైట్ చేశారు. వాంటెడ్గా ఆయన ఇన్సల్ట్ చేయటం, ఆయన గౌరవ మర్యాదలకు భంగం కలిగించడం, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి ఆయనను కూడా చాలా దారుణంగా విమర్శిస్తూ మాట్లాడుతూ సమాజంలో వచ్చేసి భేదాభిప్రాయాలు వచ్చేలా కావచ్చు, విభేదన సృష్టించడం కావచ్చు, ఓ రకంగా అల్లర్లకి కూడా అది ఒక రీజన్ అయింది. కొట్లాడుకోవటం కావచ్చు, రకరకాలు ఉంటాయి కదా. సో అవన్నీ. వీటితో పాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఏంటి, నువ్వు ఏది పడితే అది పెడతానికి లేదు కదా సోషల్ మీడియాలో. సో అది కూడా ఇక్కడ అప్లై అయిపోయింది. అయినా సరే ఏపీలో ఉన్నటువంటి జడ్జిలు ఈ జోసెఫ్కి బెయిల్ ఇచ్చారు. వాదించిన జడా శ్రవణ్ ఆబ్వియస్లీ బెయిల్ ఇవ్వాలని అడుగుతారు క్లయింట్కి, బెయిల్ ఇచ్చేశారు. మరి జడ్జిలు అన్నప్పుడు చట్టం ఒకటే అన్నప్పుడు, రూల్ ఆఫ్ లా అందరికి ఒకటే అన్నప్పుడు, ఈక్వాలిటీ బిఫోర్ లా అన్నప్పుడు, చట్టం ముందు అంతా సమానం అన్నప్పుడు, అండ్ వాళ్ళు ఫాలో అయితే సేమ్ రూల్స్ అన్నప్పుడు, సేమ్ చట్టాలు అన్నప్పుడు, మరి తెలంగాణలో నాగార్జున యాదవ్కి ఓ రకంగా ప్రశ్న రావణ్ కన్నా ఒక సెక్షన్ తక్కువే ఉన్నా కానీ ఇతనికి బెయిల్ ఇవ్వకపోగా నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. నాకు తెలిసి చర్లపల్లి కదా చెంచులు కూడా జైలుకి పట్టుకెళ్ళినట్టున్నారు అతన్ని. ఏంటి ఇక్కడ? అప్పుడు నాకు ఒక్కసారిగా బొబ్బులి పులి సినిమా కనపడింది. సేమ్ చట్టం ఒకటే, కోర్టుకు తీర్పు ఎందుకు మారుతుంది అంటాడు. జడ్జిలను బట్టి, వాదించే లాయర్లను బట్టి అదే చట్టం కదా అంటాడు. మరలా చట్టం అదే, కానీ నువ్వు చెప్పేదాన్ని బట్టి, నువ్వు ప్రూఫ్ చేసేదాన్ని బట్టి, అండ్ ఆ జడ్జిల యొక్క ఆలోచన విధానం, ఆ జడ్జికి అనిపించిన దాన్ని బట్టి చట్టం అదే, కానీ జడ్జిలకు అనిపించాలి ఇప్పుడు ఏం తీర్పు ఇద్దాం ఏంటి అని చెప్పేసి. సో అక్కడ ప్రశ్న జోసెఫ్కి రిమాండ్ అడిగారు పోలీసులు, ఇక్కడ నాగార్జున యాదవ్కి రిమాండ్ అడిగారు పోలీసులు.
అక్కడ రిమాండ్ లేదు, బెయిల్ వచ్చింది, ఇక్కడ రిమాండ్ విధించారు. కారణం ఎక్స్పర్ట్స్ని అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది కానీ, మొన్న మధ్య సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఒక మాట అన్నారు, క్లియర్గా చెప్పాడు. వాళ్ళ మీద డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ రూలింగ్ గవర్నమెంట్ అంటే అధికారంలో ఎవరైతే ఉంటారో, సెంట్రల్ గవర్నమెంట్ అన్నప్పుడు అక్కడ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్లు, వచ్చేసి చీఫ్ మినిస్టర్లు, హైకోర్టు అన్నప్పుడు లేదా లోకల్ కోర్టులు అన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వాళ్ళు డైరెక్ట్గా ఏం చెప్పరు, బట్ వాళ్ళు ఎలా డెసిషన్స్ తీసుకుంటారు, వాళ్ళు ఏ రకమైన కేసులు పెట్టి ఉంటారు, తదుపరి యాక్షన్ ఏంటి అన్నది ఆలోచిస్తారట. నేను ఇప్పుడు క్రాస్ చెక్ చేసినప్పుడు నాకు అది అనిపించింది. ఏపీలో ఉన్నది మంచి ప్రభుత్వం. ఎంత మంచి ప్రభుత్వం అంటే ఓపికగా ఉందాం, సహనంగా ఉందాం, మరో ఛాన్స్ ఇద్దాం, సర్లే ఓ మాట చెప్పి వదిలేద్దాం, దట్స్ ఇట్. తెలంగాణలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎలా ఉంది, ఆయన స్పీడ్ ఎలా ఉంది, అసలు ఎవరిని ఊరుకుంటున్నాడా? ఆయన విమర్శలు చేస్తే తాటితీ సారేస్తున్నాడు మాటలతోనే. ఏది ఆయన సమఉద్యోగులు అయితే పొలిటికల్గా, అదే నార్మల్ అయితే తీసుకొని లోపల వేసేయటమే. ఇక్కడ కూడా జరిగింది అది. తెలంగాణ పోలీసులు ఏపీకి వెళ్ళి వాళ్ళు పట్టుకొచ్చేది ఏంటని ఎవడు ఇక్కడ వాగింది లేదు. పోనీ అక్కడ వాగారంటే అబ్బే అసలు ఛాన్సే లేదు. అంతెందుకే బాబు, అసలు వైసీపీలు ఎవరు పట్టించుకోవట్లేక నాగార్జున యాదవ్ని. మీరు చెప్పండి, ఏమంటారు రిమాండ్ రత్నానా, ఆయన సింగం పొన్నవల్లి సుధాకర్ రెడ్డి ఎవరు, ఆయన మన వైసీపీ ఆస్థాన విద్వాంస లాయరు, కనిపడ్డా? లేడే, కనపడలేదే. గుంటూరు నుంచి నాగార్జున యాదవ్ని తీసుకుని హైదరాబాద్కి వస్తున్నారు అంటే ఖచ్చితంగా హైదరాబాద్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు కదా, నాంపల్లి కోర్టు. వైసీపీకి బోల్డ్ అంత ఉంది ఇక్కడ. ఏంటి, పొలిటికల్గా కావచ్చు, లేదంటే లీగల్గా కావచ్చు, రకరకాల వాళ్ళకి నెట్వర్క్. మరి అంత పెద్ద నెట్వర్క్ ఉన్నప్పుడు నాగార్జున తరపున కొంచెం గట్టి లాయర్ని పెట్టించి వాదించాలి కదా. లేదు అన్నప్పుడు జడ్జిలే రిక్వెస్ట్ చేయాలి కదా. ఎన్ని చేసినా సీఎం రేవంత్ రెడ్డిని కుయ్యరాని కోతలు కూసాడు అతను. జడ్జిలు కూడా ఒప్పుకోరు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 7 సంవత్సరాల లోపు శిక్ష పడేలా గనక ఉన్నట్టయితే వాళ్ళకి బెయిల్ ఇవ్వండి అన్నారు. అలా అని చెప్పేసి ప్రతి దానిలో బెయిల్ ఇవ్వమని అనలేదు వాళ్ళు. డిపెండ్స్ అపాన్ ది జడ్జెస్. జడ్జిలకు అనిపించాలి బెయిల్ ఇవ్వాలి అని. అండ్ 7 సంవత్సరాల లోపు అన్నప్పుడు ఫస్ట్ బెయిల్ అన్నట్టు. బెయిల్ ఈజ్ ద రూల్, జైల్ ఈజ్ ద ఎగ్జామ్షన్ అంటే నేను చెప్పింది అదే. అయితే ఇందులో ఒక కేసులో బెయిల్ ఇచ్చినా మరలా అదే తప్పు చేసి వచ్చినాడంటే ఎన్నిసార్లు ఇలా లోపలేంట్రా అని అంటారు. బట్ ప్రశ్న జోసెఫ్కి 4 సార్లు 4 రోజులు సేమ్ సెక్షన్లు బెయిల్ 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 బెయిల్. బట్ ఇక్కడ నాగార్జున యాదవ్కి నో బెయిల్, బికాస్ గవర్నమెంట్ ఆటోమేటిక్గా వీళ్ళు ఏం మాట్లాడరు, జడ్జిలకి ఆటోమేటిక్గా అర్థమైపోయింది ఇక్కడ ఉంది ఏ గవర్నమెంట్, వారికి విధి విధానాలు ఎలా ఉన్నాయి అన్నప్పుడు చట్టాన్ని కూడా కన్సిడర్ చేసేసి ఎస్ ఏదైనా బయట ఉంటే కరెక్ట్ కాదు, జైల్లోనే ఉండాలని ఇచ్చారు. సో ఇప్పుడు అర్థమవుతుందా? కొంతమంది ఏపీలో వాళ్ళకి నచ్చకపోవచ్చు, టీడీపీ అభిమానులకి జనసేన అభిమానులకి నచ్చకపోవచ్చు, బట్ ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా యథా రాజా తథా ప్రజ అంటారు. కోర్టులు వచ్చేసి అసలు గవర్నమెంట్ ఫలితని అనను కానీ తెలంగాణలోనూ ఏపీలోనూ ఛత్తీస్గఢ్లోనూ మహారాష్ట్రలో ఒకే చట్టం అయినా ఆ జడ్జిలు ఇచ్చే తీర్పులు కావచ్చు, వాళ్ళు తీసుకునే డెసిషన్లు కావచ్చు, తీర్పులు అంటే అన్నింటిని బట్టి బేసే ఉంటుంది. కానీ బెయిల్ ఇవ్వటం ఇవ్వకపోవటం, రిమాండ్ దించకపోవటం, పోలీస్ కస్టడీకి ఇవ్వడం అనేది ఏంటంటే సుప్రీంకోర్టు మాజీ జడ్జిలు చెప్పినట్టుగానే ఆటోమేటిక్గా రూలింగ్ గవర్నమెంట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కొంత ఉంటుంది. వాళ్ళకి తగ్గట్టుగానే జడ్జిలకు డెసిషన్స్ కూడా ఉంటూ ఉంటాయి. ఓకేనా? నాకైతే అదే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది కింద కామెంట్ తెలియజేయండి. ఒకటి మాత్రం నిజం, ఏపీలో ఉన్నటువంటి కూటమి గవర్నమెంట్ ఇప్పటికీ మంచి ప్రభుత్వం. ఏ రకంటే అతి మంచితనం అండ్ ఓర్పు, సహనం చూసి అడిగేద్దాం. దీనివల్లే ఈరోజు ఏకంగా ఒకప్పుడు వైసీపీ అంటే ఉంటారు, వైసీపీ అంటే పడినటువంటి వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు కూడా ఈరోజు కోట మీద కాలు దూకుతున్నారు. ఈ రోజుల్లో వైసీపీతో కలిసి పనిచేస్తున్నారు. వాళ్ళు ఎవరంటే మీకు తెలుసు. అందులో మాజీ ఐపీఎస్లు ఉన్నారు, మాజీ ఐఏఎస్లు ఉన్నారు. ఏంటంటే చెప్తల్లా అతి మంచితనం కూటమి గవర్నమెంట్ది. అదే ఇక్కడ కూడా నాకైతే అనిపిస్తూ ఉంది.